కల్తీపాల ఘటన మరొక ముందే కులిన కోడిగుడ్లు కలకలం సృష్టిస్తున్నాయి. పోలవరం జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలకు కులిన కోడిగుడ్లు సరఫరా అవుతున్నాయి. పోలవరం జిల్లా దేవీపట్నంలో కులిన కోడిగుడ్ల వ్యవహారం వెలుగు చూస్తుంది. కాసులకు కక్కుర్తి పడి కులిన కోడిగుడ్లను మిడ్ డే మీల్స్కు సరఫరా చేస్తున్నట్లుగా గుర్తించారు. కులిన కోడిగుడ్లను సరఫరా చేస్తున్న వ్యక్తిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఇందాక ఇలా ఇలా చూశారు, ఏం చేశారు? ఉడకబెట్టిన కూడా అలా అయిపోయింది. మీరేం చేస్తారు? కల్తీపాల ఘటన మరొక ముందే కులిన కోడిగుడ్లు కలకలం సృష్టిస్తున్నాయి. పోలవరం జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలకు కులిన కోడిగుడ్లు సరఫరా అవుతున్నాయి. పోలవరం జిల్లా దేవీపట్నంలో కులిన కోడిగుడ్ల వ్యవహారం వెలుగు చూస్తుంది. కాసులకు కక్కుర్తి పడి కులిన కోడిగుడ్లను మిడ్ డే మీల్స్కు సరఫరా చేస్తున్నట్లుగా గుర్తించారు. కులిన కోడిగుడ్లను సరఫరా చేస్తున్న వ్యక్తిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కల్తీపాల ఘటన మరో ముందే కులిన కోడిగుడ్లు కలకలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రతాప్ ఫోన్ లైన్లో అందిస్తారు. ప్రతాప్, పోలవరం జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలకు కులిన కోడిగుడ్ల సరఫరా సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రతాప్. చక్రి, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కల్తీ పాల ఘటన మరొక ముందే పోలవరం జిల్లాలో కుళ్ళిన కోడిగుడ్ల కలకలం మొదలైంది. కాచులకు కక్కుర్తిపడి కుళ్ళిన కోడిగుడ్లను, కాలం చెల్లిన కోడిగుడ్లను వివిధ పాఠశాలకు, అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్న ఇక్కడున్న సంబంధిత అధికారులు అయితే పట్టించుకోవడం లేదని ఇక్కడున్న ప్రజలు వాపోతున్నారు. అయితే ఇక వివరాల్లోకి వెళ్తే తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలానికి చెందిన చైతన్య అనే కోడిగుడ్లు సరఫరా చేసే నిర్వాహకుడు చేస్తున్న దారుణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని, రాజకీయ నాయకుల అండదండలతో కాలం చెల్లిన కోడిగుడ్లను సరఫరా చేస్తున్నారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హై స్కూల్ ఉపాధ్యాయులు, మిడ్ డే మీల్స్ నిర్వాహకులు, అంగన్వాడీ కేంద్రాల్లోని ఆయాలు అప్రమత్తంగా ఉండడంతో విద్యార్థుల జీవితాలు గాల్లో కలిసిపోయేవి. వీళ్ళంతా అప్రమత్తంగా ఉండడంతో వీరి ప్రాణాలన్నీ కూడా రక్షించబడ్డాయని చెప్పొచ్చు. పగిలిన కోడిగుడ్లు, కుళ్ళిన కోడిగుడ్లు ఇప్పుడు పోలవరం జిల్లాలో తాజాగా వెలుగులోకి వచ్చాయి. దీనిపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టి నిర్వాహకుడిపై చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులు, ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. చక్రి, అయితే పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో కుళ్ళిన కోడిగుడ్లు కలకలం రేపాయి. స్థానికంగా ఉన్న పోతవరం గిరిజన గ్రామంలో ఎంపీపీ స్కూల్లో మిడ్ డే మీల్స్ లో విద్యార్థులకు పెట్టేందుకు ఉడకబెట్టిన కోడిగుడ్లను ఒలిచే క్రమంలో కోడిగుడ్ల లోపల మచ్చలు ఉండడం, అదే దుర్వాసన వెలజల్లడం, కోడిగుడ్లు మొత్తం పసుపు రంగులోకి మారిపోవడంతో అక్కడున్న ఉపాధ్యాయులు, మిడ్ డే మీల్స్ నిర్వాహకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. వెంటనే అప్రమత్తం అవడంతో విద్యార్థులకు ఎటువంటి ప్రాణభయం లేకుండా వారు ఎవరికే వడ్డించకుండా ఈ గుడ్లన్నింటిని కూడా పక్కన పాడేసిన సంగతి అయితే మనకు తెలుస్తుంది. అయితే ఈ గుడ్ల విషయంపై కోడిగుడ్డు సరఫరా చేస్తున్న నిర్వాహకుడికి ఫోన్ చేస్తే కొంతలేని సమాధానం చెప్తున్నారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం రఘుదేవపురంలోని వరలక్ష్మి పౌల్టీ నుండి నిత్యం అధిక సంఖ్యలో కోడిగుడ్లు పోలవరం జిల్లా రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతాల్లోనూ, అదేవిధంగా ఎయిడెడ్ స్కూళ్లకు, అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాలకు నిత్యం గుడ్లు సరఫరా చేస్తున్నారని, ఈ క్రమంలోనే ప్రతి స్కూల్లో కూడా కుళ్ళిపోయిన కోడిగుడ్లు దుర్వాసన వెదజల్లుతూ మచ్చల రూపంలో పచ్చగా తయారైన కోడిగుడ్లు వస్తున్నాయని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చైతన్య అనే వ్యక్తిపై మార్పు రాలేదని, విద్యార్థులకు అందించే పౌష్టికాహారంలో సరైన గుడ్లు అందించాలని చెప్పినా పట్టించుకోవడం లేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. చక్రి, అయితే పిల్లల కోడిగుడ్లు పచ్చగాను, బేసిన కోడిగుడ్లు మరియు మచ్చలున్న కోడిగుడ్లతో ఈ నిర్వాహకుడిని నిలదీయడంతో కోడిగుడ్లను మారుస్తామని తప్పించి తిరుగుతున్నాడే తప్ప గుడ్లను మార్చడం లేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. అయితే మారేడుమిల్లి మండలం దేవరపల్లి హాస్టల్ విద్యార్థులు ఇంతకు ముందు ఇదే విధంగా అస్వస్థకు గురయ్యి ఆసుపత్రికి చేరిన విషయం ప్రేక్షకులకు తెలిసిన విషయమే. ఇదే కథ మళ్ళా పునరావృతం కాకుండా అధికారులు ఈ కోడిగుడ్లపై చర్యలు తీసుకోవాలని గిరిజన విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. చక్రి, అయితే ఈ విషయం తెలుసుకున్న రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల సురేశ్వరదేవి హుటాహుటిన ఎయిడెడ్ స్కూల్ పాఠశాలకు చేరుకుని గుడ్లను పరిశీలించారు.
ఇటువంటి కోడిగుడ్లు సరఫరా చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకుంటామని, అవసరమైతే కోడిగుడ్లు సరఫరా చేస్తే కాంట్రాక్టర్ను మార్చుతామని, అదేవిధంగా ఉపాధ్యాయులు, మిడ్ డే నిర్వాహకులు ఏ రోజు గుడ్లను ఆ రోజే పిల్లలకు అందించి వారికి నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు. చక్రి. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్. కొంచెం హై స్కూల్